హలో హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు సివికే క్యాబ్ బ్లాగ్స్. ని మీ వినోద్ కుమార్. అందరికీ వరలక్ష్మి పండుగ శుభాకాంక్షలు అండి. ఆ లక్ష్మీ దేవత ఆశీస్సులు అందరి మీద ఉండాలని ఆశిస్తూ ఈ రోజు వీడియోని స్టార్ట్ చేసుకుందాం. వచ్చేసి కొంచెం లేట్ గా స్టార్ట్ చేశాను. టైం వచ్చేసి ఇప్పుడు 12 o'clock అవుతోంది. ఫ్రైడే అండి. డ్యూటీ ఆల్రెడీ ఒకటి పడింది. 629 రూపీస్ సంథింగ్ చూపించింది. 35 kilometers. సో పికప్ అయితే వెళ్తున్నాను. సిఎన్జి ఖాళీ అయింది. సిఎన్జి వేయించుకోవాలి. దాంతో పాటు పెట్రోల్ కూడా వేయించాలి. పెట్రోల్ ఆప్షనల్ గా ఉంటుంది కాబట్టి అది అయిపోతే సిఎన్జి అయిపోతే పెట్రోల్ కన్వర్ట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. సో పెట్రోల్ అనేది మనకి బ్రహ్మాస్త్రం మాదిరి పనిచేస్తుంది. లాస్ట్ ఆర్డర్ వచ్చేసి మనము ఇంటర్సిటీ పేజ్ వచ్చాము. ఇంటర్సిటీ పేజ్ వచ్చేటప్పుడు లాబ్లా వేసుకొనేసి ఒక 1500 ప్లస్ సిటీలో 400 చేశాను. ఒక 2000 రూపీస్ అయితే మళ్ళీ ఎర్నింగ్ అయినాయి. టోటల్ లాస్ట్ వీక్ మనము 20,000 దాకా ఎర్నింగ్ చేసాము. లాస్ట్ వీక్ కాదండి, లాస్ట్ డే 2 days గాను చేసింది. 1 day 24 hours. కాకపోతే నిన్న డ్యూటీ చేయలేదు కాబట్టి అది కూడా కౌంట్లోకి తీసుకుంటాము. టోటల్ కలిపి మనకి 20,000 అయితే మన ఎర్నింగ్స్ అండి. మన 20,000 లో మనకి 5,000 ఎక్స్పెన్సెస్ పోయాయి. 5,000 లో 15,000 అయితే మన ఎర్నింగ్స్. 15,000 మన టోటల్ టార్గెట్ 30,000. 30,000 లో మనకి 15,000 అయితే ఎర్నింగ్స్ అయిపోయాయి. ఓకే అండి, 2 ఆర్డర్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి మనకి. ఇప్పుడు ఒకటి వచ్చేసి 629 రూపీస్ ఓలా నుంచి, అది డ్రాప్ అయిన తక్షణ. ఇంకోటి ఊబర్ నుంచి పడింది 320 రూపీస్. సో టోటల్లీ మనకు వచ్చేసి 970 రూపీస్ హెచ్చుగా 2 ఆర్డర్లో వచ్చింది. ఓకే అండి, మనకు ఓలా నుంచి ఎయిర్పోర్ట్కి అయితే ఆర్డర్ పడిందండి. 1/2 hour వెయిట్ చేశాక 888 రూపీస్ అయితే మనకి చూపించింది విత్ టోల్ అనుకుంటా. సో ఫస్ట్ కస్టమర్ లొకేషన్కి వెళ్ళి కస్టమర్ అయితే లొకేషన్ పికప్ చేసుకుందాం. ఓకేనండి, ఎయిర్పోర్ట్ డ్రాప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎయిర్పోర్ట్ డ్రాప్ వచ్చేసి 886 ఇచ్చాడు విత్ టోల్. మనకు వచ్చేసి 764 వితౌట్ టోల్ మనకి ఎర్నింగ్స్ అయినాయి. ఇక అక్కడైతే మనకి 144 కార్స్ అయితే చూపించాయి వెయిటింగ్ లిస్ట్ లో. సో మనం అక్కడ వెయిట్ చేయలేదు. ఆల్మోస్ట్ 3 to 4 hours తీసుకుంటుంది వెయిటింగ్. 2 hours మళ్ళీ క్యూ పడ్డాక మళ్ళీ 1 hour to 2 hours తీసుకుంటారు. సో వెయిట్ చేసే లేక బయటకు వచ్చేసాను. ఉస్మాన్ అలీకి నార్మల్ ఎయిర్పోర్ట్ స్టాఫ్ ని ఎక్కించుకొని వచ్చాను. ఒక 120 రూపీస్ ఇచ్చారు. ఉస్మాన్ అలీలో ఒక 1 hour వెయిట్ చేశాను. ఆర్డర్స్ అయితే పర్లేదు, పడుతున్నాయి. బట్ అన్ని 100 రూపీస్ 200 రూపీస్ పడుతున్నాయి అనడంతో మళ్ళీ యలహంక వచ్చేసాను. ఇక యలహంకలో కూడా చేసేది ఏమి లేక ఇంటికి వెళ్ళిపోదాం అనేసి డిసైడ్ అయిపోయినాను. సో వీడియోని అయితే ఇంతటితో అయితే ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. ఇప్పటిదాకా మన ఎర్నింగ్స్ ఎంత అనేది ఒకసారి చూసుకుంటే, ఓలాలో వచ్చేసి మార్నింగ్ 2 ఆర్డర్స్ చేశాను. మార్నింగ్ అంటే మనము డ్యూటీ స్టార్ట్ చేసింది 12 o'clock మేబీ 12 గంటల కాడ. సో మా ఊబర్లో వచ్చేసి మనకి ఫస్ట్ 2 ఆర్డర్స్ చేశాను. 946 రూపీస్ అయితే ఎర్నింగ్స్ అయినాయి ఊబర్లో. ఇక ఓలా విషయానికి వచ్చేస్తే ఒకటే ఆర్డర్ చేశాను. అది వచ్చేసి మనకి 764 సంథింగ్ అయితే అయింది. అప్రాక్సిమేట్లీ మనకి 1700 అయితే ఎర్నింగ్స్ అయినాయండి. ఇప్పుడు టైం వచ్చేసి 4 o'clock అవుతుంది. అప్రాక్సిమేట్లీ మన డ్యూటీ టైమింగ్స్ వచ్చేసి 4 hours అనుకుంటా. అంతేనండి. 12 o'clock వచ్చాము.
వెల్కమ్ టు మైసూర్కి వచ్చామండి. ఇదేంట్రా డ్యూటీ ఏం చేస్తున్నాను అని చెప్పేసి లెక్క సరాలని చెప్పేసినాడు. ఇప్పుడు చూస్తే మైసూర్ అంటాడు అనుకుంటున్నావా? అవునండి, కరెక్ట్ గా ఇంటి దగ్గరికి వెళ్ళాక మనకి మైసూర్కి ఇంటర్సిటీ పడింది 3000 రూపీస్. సో ఎందుకు వేస్ట్ చేయాలా అనేసి యాక్సెప్ట్ చేశాను. మైసూర్ వరకు అయితే వచ్చేసాను. 8 o'clock అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్. సో 8 o'clock అయింది. మళ్ళీ రిటర్న్ పోకుండా ఇంకా ఆడే కాసుకొని ఉండవదని అంటారా? అవునండి, ఇక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది మార్నింగ్ వరకు. ఎందుకో చెప్తానా, వెయిట్ చేయండి. ఇప్పుడు దాకా అయితే మనము మార్నింగ్ 1700 చేశాను. ఈవినింగ్ దాకా ఇంటికి వెళ్ళే టైంకి మళ్ళీ ఇప్పుడు 3000 అయినది ఎర్నింగ్స్ విత్ టోల్ అన్ని చేరి 3300 అండ్ సంథింగ్ అయింది. అది పక్కన పెడదాం ఫస్ట్. ఇప్పుడు వచ్చేసి మనము డ్యూటీ అయితే ఇక్కడ ముగించేసి ఈరోజు ఎర్నింగ్స్ మాట్లాడేసి డ్యూటీ అయితే ముగిస్తున్నాను. ఇక రేపు ప్లానింగ్ అయితే కస్టమర్ని ఇక్కడ డ్రాప్ చేసేసాను. కస్టమర్తో మమేకమే మాట్లాడగా వాళ్ళు వాయనాడు వెళ్తున్నట్లు తెలిసింది. సో కస్టమర్ వచ్చి దాన్ని రిక్వెస్ట్ చేశారు, వాయనాడుకి అప్ అండ్ డౌన్ వస్తావా అనేసి. సో రేపు మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం వచ్చేదట. సో సైట్ విజిట్ ఏమి ఉండదు, ఓన్లీ ఆఫీస్ వర్క్ మీద వెళ్తున్నారు కాబట్టి అక్కడ డ్రాప్ చేయడం, రేపు వెయిట్ చేయడం. అంటే సండే మర్నాడు ఆఫ్టర్నూన్ బయలుదేరి ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయడం. ఇంకా పేమెంట్ విషయానికి వస్తే పేమెంట్ ఎంత తీసుకుంటానో, ఏ విధంగా కలెక్ట్ చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో వాయనాడు ట్రిప్ అనేసి పెడతాను. ఆ ట్రిప్లో అయితే ఆ మొత్తం డీటెయిల్స్, ఏ రూట్ మీద వెళ్తున్నాము, ఎన్నాళ్ళు స్టే చేసాము, ఎంత అమౌంట్, టోల్స్ ఎంత, టీవీ ఎంత పే చేశాను, మొత్తం డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. ప్రజెంట్ అయితే ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నియర్ బై మనం మౌంటైజేషన్ కొన్నాము. సో మీరు సపోర్టు నాకు ఎంతగానో అవసరం ఉంది. సో వీడియో తప్పకుండా పూర్తిగా చూడడానికి ట్రై చేయండి, ప్రతి ఒక్క వీడియో. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో కలుగుతా. చలో వాయనాడు నెక్స్ట్ వీడియో.